హెల్త్ విషయంలో నేను పిరికి భయం, కానీ భయం ఉంటేనే మంచిది. భయం ఉన్న దగ్గరే జాగ్రత్త ఉంటది. నాకు హెల్త్ అంటే అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేను దేవుని కోరుకునేది కూడా ఒక హెల్తీ ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీకి కష్టపడే శక్తి నాకు ఉండగలగాలి. సో దేవుని ఒకటి కోరుకోవడమే కాకుండా మన పరంగా మనం కూడా హెల్త్ గురించి పట్టించుకోవాలి. కాబట్టి యూ గైస్ నో, మీరు ఇయర్స్ గా చూస్తున్నారు, వీ లైక్ టు ఫాలో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అని. అది డైట్ ఫుడ్ కానివ్వండి, తినే ఫుడ్ కానివ్వండి, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం కానివ్వండి, హెల్త్ గురించి అయినా. అండ్ నాకు ఈ నాలెడ్జ్, దీని గురించి ఆలోచన నిజంగా మారింది బికాస్ ఆఫ్ ఫిట్ మామ్. 2021 లో స్టార్ట్ చేసాం మేము వాళ్ళతోని. ఇట్స్ బిన్ 4 years నౌ. మీరు నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి, నేను ముందు ప్రీ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ ఆ వెయిట్ కి వచ్చాను అనమాట. నా యాక్టివ్నెస్, నా ఎనర్జీ, స్ట్రెంగ్త్ అయితే తిరిగి నాకు వచ్చిందని నాకైతే అనిపిస్తుంది అన్నట్టు. ఆల్ బికాస్ ఆఫ్ ఫిట్ మామ్ అండ్ ద నాలెడ్జ్ ద గివ్ మీ. సో అలాంటి నాలెడ్జ్ రావాలి అంటే ఐ హైలీ రికమెండ్. హెల్త్ గురించి మీరు పట్టించుకొని మనకైనా, మన హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితేనే మన పిల్లలకైనా నేర్పించగలుగుతాం. కాబట్టి అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫిట్ మామ్ లో జాయిన్ అవ్వండి. మీరు అది వెయిట్ లాస్ కి కానివ్వండి, ఓవరాల్ గా మనం తినే ఫుడ్ కానీ, లేకపోతే దీని నాలెడ్జ్ గురించి అయినా సరే, ఫిట్ మామ్ లో మీరు ఒక్కసారి జాయిన్ అయితే మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. అదైతే చాలా మారింది. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని అయితే మీకు ఇన్స్టాలో వెళ్ళి ఫిట్ మామ్ క్లబ్ అని కొట్టినా మీకు కనిపిస్తారు, లేదా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. లెట్స్ జాయిన్, లెట్స్ వర్కౌట్ టుగెదర్, లెట్స్ గెట్ ఫిట్ అండ్ హెల్తీ టుగెదర్.